చూద్దాం ఎంతసేపు వరకు. You traveling alone, right? No, I go. Team. I have Jagadish. I go to come. Maybe reach it. If you're out Let's of start check. ఎంతసేపు వరకు 15 minutes అంతే, చిన్న కాన్సెప్ట్. ఓకే, ఈరోజు we will learn a concept called షేర్ చేసేనా join this school. learn a small concept called macros. Okay. మ్యాక్రోస్ అంటే ఏంటంటే మనం చేసే రెపిటేటివ్ టాస్క్లు ఏదైతే ప్రతిసారి సేమ్ థింగ్స్ చేస్తున్నాం అనుకో, ప్రతి షీట్లో మళ్ళీ 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 చేయకుండా వీ విల్ రికార్డ్ అ మ్యాక్రో. అంటే మ్యాక్రో ఇస్ నథింగ్ బట్ స్టెప్స్. ఆల్ ది స్టెప్స్ వీ విల్ రికార్డ్ అండ్ వీ విల్ జస్ట్ ప్లే అంతే. సో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. సో బేసిక్లీ నేను సర్టిఫికేట్స్కి నేను మ్యాక్రోస్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. మాకు సర్టిఫికేట్స్ ఎలా వస్తాయంటే దిస్ ఇస్ అ స్మాల్ డేటా విచ్ ఐ హ్యావ్. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఉంది కదా, ఇది ఉండదు. సో నాకు స్టూడెంట్స్ ఇలా ఇస్తారు డేటా. సో ఐ హ్యావ్ దిస్ డేటా 12/03/2024, 12/04/2024. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతిసారి 12 మార్చ్ 2024 అని రాసుకుంటాను, మళ్ళీ 12 ఏప్రిల్ 2024. ఎందుకంటే ఎక్సెల్ షీట్స్ బేసిక్గా ఏమవుతుంది, ఒకసారి నేను సేవ్ చేసిన వేరే వాళ్ళకి పంపించేటప్పుడు మంత్ డే అయిపోతుంటుంది, డే మంత్ అయిపోతుంది, ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతుంది. సో దాట్ దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ నాట్ బీన్ దేర్, అందుకని ఐ లాబరేట్లీ సెండ్ దాట్. సో ఇప్పుడు మన స్టెప్స్ అనేది మనం ఎలా రికార్డ్ చేసుకుంటాము అంటే, హియర్ వీ హ్యావ్ అ డెవలపర్ ట్యాబ్. ఓకే, సో మనకి డెవలపర్ ట్యాబ్ ఉంటే ఓకే, ఒకవేళ డెవలపర్ ట్యాబ్ లేకపోతే నీకుందా? ఓకే, so what we have to do is, if you do not have a developer tab, you'll go to file, you'll go to options, and in this options quick access toolbar lo customize ribbon lo velli there is a developer tab. ఇది లేదనుకో, ఇది ప్లగిన్, ఇది క్లిక్ చేసి ఓకే చేస్తే నీకు వచ్చేస్తుంది డెవలపర్ టాబ్. ఓకే, సో ఇది ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కానీ నేను లేకుండా చూస్తున్నాను. ఒకసారి చూడు, ఇక్కడ ఎగిరిపోయింది డెవలపర్ టాబ్. సో నౌ ఐ గో బ్యాక్ హియర్, go to options, go to quick access custom ribbon, go to developer tab, click on this and then say okay. Then automatically developer tab is available. Go to developer and now record a macro. So when you're recording a macro, you give a name to the macro, no space in the middle, just I say certificates and చెప్పేసి ఒక macro ఇచ్చాను. So here you can also give a shortcut key to run a macro. అది లేకుండా నేను చెప్తున్నాను. స్టోర్ మ్యాక్రో, దిస్ వర్క్ బుక్, అలాగే న్యూ వర్క్ బుక్ అండ్ పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అని ఉంది. ఆల్వేస్ సేవ్ ఇట్ ఇన్ దిస్ వర్క్ బుక్. ప్రతి దాంట్లో కాకుండా ఈ పర్టికులర్ వర్క్ బుక్ లో నువ్వు సేవ్ చేసుకో అండ్ క్లిక్ ఆన్ ఓకే. నౌ ద మ్యాక్రో ఇస్ గెటింగ్ రికార్డెడ్. చూడు ఇక్కడ స్టాప్ రికార్డింగ్ ఉంటుంది. సో ఇక్కడ నేను చేయాల్సింది ఏంటంటే, నేను 12th మార్చ్ 2024, అలాగే 6th జూలై 2024, then 17th May kada, May 2025, 8th Jan 2024, then 16th May 2024, and 8th July 2024, 12th April 2024, 16th August 2024, June 2024, 19th February 2024, 16th August 2024, and yeah. So this is the data, and now I say stop recording. సో ఇప్పుడు ఇది రికార్డ్ అయిపోయింది. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు ఎన్ని ఫీల్డ్స్ అయితే రికార్డ్ చేశానో అంత డేటా మాత్రమే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఓన్లీ 6 మాత్రమే రికార్డ్ చేశాను కదా. సో నేను ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. ఐ కెన్ పుట్ ఎనీ డేటా ఆఫ్ మై చాయిస్. మళ్ళీ నాకు కొత్త స్టూడెంట్స్ యాడ్ అవుతారు, వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ జాయినింగ్స్ ఇక్కడ కాపీ చేసుకుంటాను. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎండింగ్ ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను, కాపీ చేసేసుకుంటాను.
సో అక్కడి నుంచి కాపీ పేస్ట్ ఇక్కడ చేసేసిన తర్వాత వాట్ ఐ డూ ఇస్ ఐ గో టు మ్యాక్రోస్ అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్టిఫికేట్స్ అండ్ ఐ జస్ట్ సే రన్. ఓకే, ఎవ్రీథింగ్ గాట్ ఎగ్జిక్యూటెడ్. అంటే అది ఎలా అంటే లైక్ యూ కెన్ హైడ్ దట్ అండ్ యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. It is not hiding, I'm recording it. ఓకే. Okay, I'm not hiding. I have all my macros here available. నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ హలో నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ మ్యాక్రోస్ అన్ని ఇక్కడ రాసుకుంటాను అనమాట. నీకు ఎప్పుడు ఏ మ్యాక్రో కావాలో ఆ మ్యాక్రోని రన్ చేసుకుంటాను. నాట్ హైడింగ్ ఇట్. లైక్ ఒక 10 సర్టిఫికెట్స్ కానీ సాలరీస్ నీ కానీ ఇష్టం, నీ ఇష్టం. నేను జస్ట్ నాకు యూజ్ అయినవి నేను పెట్టాను కదా. నీకు యూజ్ అయినవి ఫార్మాటింగ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో మనం ఏం చేస్తాం, సాలరీస్ కి సర్టిఫికేషన్ సాలరీస్ కి వర్క్ లోడ్ లైక్ ఏ పర్సన్ ఏ వర్క్ లోడ్ లో ఉన్నాడు ఏం చేశాడు అని. అంటే ఆల్ డేటా అనాలిసిస్ కి మనం యూజ్ చేస్తాం కదా. సో నీ డేటా అనాలిసిస్ ప్రతి సేమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ దాంట్లో పెద్ద ఏమి ఉండదు కదా. డేస్ మాత్రం అంతే. సో నువ్వేంటి రెపిటేటివ్ టాస్క్ ఏదైనా ఉంది అంటే మాటి మాటికి నువ్వు రిపీట్ చేస్తున్నావు సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, అప్పుడు ఏం చేస్తావు అంటే దీంట్లోకి వచ్చి ఆ కాన్సెప్ట్ ని నువ్వు రికార్డ్ చేసుకుంటావు. డేటా ఎంటర్ చేసిన వెంటనే రన్ చేసిన వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, రన్ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నాకు 6 మాత్రమే ఉంది కదా, నాకు ఇప్పుడు 100 సర్టిఫికేట్స్ వచ్చాయి. 100 సర్టిఫికేట్స్ ఇప్పుడు చేయడం ఉంది. నేను ఒక శాంపుల్ ఆఫ్ 100 చేయాలి, అప్పుడు 100 డేటా నీకు అయిపోతుంది. ఇప్పుడు నేను 6 కదా రికార్డ్ చేశాను, 6 ఫీల్డ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, మిగతా అవ్వవు. 94 అవ్వవు. సో అప్పుడు నేను ఏం చేయాలి, మ్యాక్రో ఇస్ ఓన్లీ వన్ టైం ఐ డూ ఇట్ కదా. సో అది గుర్తుపెట్టుకో, మ్యాక్రో ఇస్ ఓన్లీ వన్ టైం. సో చేసేటప్పుడే నువ్వు 100 చేసేసుకో. అర్థమైందా? చేసేటప్పుడు నువ్వు బల్క్ గా 100 120 200 చేసేసుకుంటే, లేదా 50-50 స్లాట్, ప్రతిసారి 50-50 ఆ స్లాట్ లో కాపీ చేసేసుకుంటే దాన్ని రన్ చేసేసుకో. అలా చేయొచ్చు. ఎక్కువ చేసి తక్కువ ఆన్సర్ వస్తుంది, బట్ తక్కువ చేసి ఎక్కువ ఆన్సర్ రాదు. అంతే. So macro can be anything of your choice. You are running something, you're giving a format to it, you're working on some formula. ఇప్పుడు మనము మనం ప్రీవియస్ గా we did salary pay slip చేసాం. ఇవన్నీ కూడా రికార్డ్ చేసేసుకోవచ్చు మనం. ప్రతి స్టెప్ బై స్టెప్ రికార్డ్ చేసి నువ్వు రన్ అన్న వెంటనే ఆ స్టూడెంట్ తాలూకు డేటా అంతా రన్ అయిపోతుంది. ఓకే, so this is all about macro. సబ్ టోటల్ చెప్పాను కదా. సబ్ టోటల్ అంటే See, this is a small table. In this particular table, నేను దాన్ని అలైన్ చేసుకుంటున్నాను సెంటర్. Now, if I want to filter the data, దీనికి నేను ఫస్ట్ లెట్ మీ క్యాలిక్యులేట్ ద సేల్ వాల్యూ. సేల్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తాను, సమ్ ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంటర్ 19.5. ఓకే, నౌ నేను దీంట్లో ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు జస్ట్ గివ్ అ ఫిల్టర్. దీంట్లో ఐ వాంట్ ఓన్లీ ద డేటా ఆఫ్ ఆలిస్ అండ్ బాబ్. సో ఇక్కడ దీనికి అట్టి పెట్టాను కాబట్టి is equal to sum of let me have a filter now. Unselect Alice, Bob, Carol. But Shudu, still it is coming as 19.5, but the data is the value is not 19.5 కాదు కదా. ఈ మూడు ఫిల్టర్ చేసినా నాకు ప్లస్ వచ్చేయాలి కదా. సో ఇక్కడ నార్మల్ గా నువ్వు సమ్ చేస్తే సమ్ అది రాదనమాట. అలా కాకుండా వీ కెన్ యూజ్ అన్ అదర్ వాల్యూ కాల్డ్ ఇస్ ఈక్వల్ టు సబ్ టోటల్. సబ్ టోటల్ లో ఆ రోజు చెప్పాను 9, ఇక్కడ సమ్ ఏంటి 9. ఓకే, 9 మై రెఫరెన్స్. ఫస్ట్ నేను మొత్తం అంతా చేస్తాను, దాని తర్వాత చేస్తాను.
let take the entire data. Click on OK. Okay. So this is my data now. Is equal to subtotal చేస్తున్నాను 9 comma this is my reference 19.5 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తాను క్యారల్ ఫనా అండ్ హనా. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చేంజ్ అయిపోయిన వాల్యూ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సబ్ టోటల్. ఓకే. నౌ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సమ్ ప్రోడక్ట్. ఓకే. సమ్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు వీటిని ప్రోడక్ట్ చేయాలి, సమ్ కూడా చేయాలి. మనం ఎలా చేస్తాం సింపుల్గా ఐ డూ ప్రోడక్ట్, నేను ఏం చేస్తాను ఇస్ ఈక్వల్ టు రిఫరెన్స్ చేస్తాను దిస్ ఇంటూ దిస్. ఓకే. ఎంటర్. సో దీన్ని నేను డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని నేను సమ్ చేశాను. ఇక్కడ ఏమైంది, నేను టూ టు 3 స్టెప్స్ యూజ్ చేశాను కదా. సో 2 to 3 స్టెప్స్కి నాకు ఎంత వచ్చింది 165 వచ్చింది. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఐ స్ట్రేట్ అవే గివ్ సబ్ గుడ్ మార్నింగ్ సమ్ ప్రోడక్ట్. ఓకే. సమ్ ప్రోడక్ట్ కి నేను దిస్ ఇస్ వన్ టేబుల్, దిస్ ఇస్ వన్ టేబుల్. దిస్ ఇస్ కాల్డ్ యువర్ సమ్ ప్రోడక్ట్. టోటల్ నేను ఏంటి సమ్ము చేసేస్తున్నావు, ప్రోడక్ట్ చేసేస్తున్నావు. ఆల్రెడీ చూసేసాము. నౌ లెట్ us learn a concept called match. ఓకే. సో ఇక్కడ ఐ హ్యావ్ అ వాల్యూ. ఇక్కడ నేను ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అని పెట్టాను. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై లుకప్ వాల్యూ. ఎల్లో ఏ నంబర్లో ఉంది, 1 2 3 4 5లో ఉందా, 2లో ఉందా, ఎక్కడ ఉంది. సో ద ఫార్ములా is equal to match open bracket this is my lookup value comma this is my lookup array comma match. ఇక్కడ ఏముంది 1 is less than 0 is exact match, 1 is greater than -1. సో నాకు కావాల్సింది exact match, that is 0. Close the bracket, enter. Now lookup value నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా the value also would get changed. That is called match. Okay. Now let us learn what is search and what is find. Okay. See ఇక్కడ search వచ్చేసరికి search open bracket it is saying find text. నేను ఏ టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, I want to find a text called quotations లో 2. Okay. 2 quotations close comma within the text ఎక్కడ ఈ పర్టికులర్ టెక్స్ట్ లో స్టార్టింగ్ నంబర్ ఎక్కడి నుంచి 2 నుంచి స్టార్ట్ చేయు అని చెప్తాను. క్లోజ్ ద బ్రాకెట్ అండ్ సో ఇక్కడ 2 ఎక్కడ ఉంది చూడు, TO. వెల్కమ్ లో కొటేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 2 is in the 10th position. కొటేషన్స్ తో పాటు అది చూస్తుంది. కొటేషన్స్ ఆల్సో టేక్ అ వాల్యూ, అంటే టేక్ అ నంబర్, స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఇక్కడ దిస్ ఈస్ యువర్ సర్చ్. నౌ లెట్ us go and see for find. ఓకే. find value is equal to find open bracket find the text quotations లో I want to find Excel. Okay. Then comma within the text this is my text. Close the bracket, enter. ఇక్కడ నీకు వాల్యూ రాలేదు చూసావా. సేమ్ ఫార్ములా ఎందుకు రాలేదు అంటే మనం నంబర్ ఇక్కడ నంబర్ యాడ్ చేసాం మనం, యాడ్ చేయకపోయినా పర్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ చూడు ఫైండ్ సర్చ్ హ్యాస్ సర్చ్ కి కేస్ సెన్సిటివ్ కాదనమాట సర్చ్ అనేది, బట్ ఫైండ్ అనేది కేస్ సెన్సిటివ్. ఎలా ఉందో అలాగే సేమ్
నువ్వు రాయాల్సి ఉంటుంది. ఇందాక నేను ఎక్సెల్ క్యాపిటల్స్ లో రాయలేదు ఈ స్మాల్ లెటర్స్. సో ఇప్పుడు నేను క్యాపిటల్స్ లో రాసి కుछ लगा क्या नहीं लगा ना. Okay, so this is find and search. So I told you about subtotal, sum product, match, find and search. Okay. And I'll tell you one more, lower, upper and proper. So ikkada I have a data here. ఈ డేటా ఉంది. ఓకే, ఈ పర్టికులర్ డేటాలో నాకు ఏం కావాలి, ఇవన్నీ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి, నాకు ఇదంతా క్యాపిటల్ లో కావాలి, లేదా నాకు క్యాపిటల్ లెటర్స్ లో ఉంది స్మాల్ లెటర్స్ లో కావాలి. లెట్ మీ, నాకు ఇదంతా క్యాపిటల్ లెటర్స్ లో కావాలి. సో ఇస్ ఈక్వల్ టు, నేను అప్పర్, వాట్ ఈస్ యువర్ టెక్స్ట్, దిస్ ఇస్ మై టెక్స్ట్, క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సో యూ గెట్ ఆల్ ద లెటర్స్ ఇన్ క్యాపిటల్స్, బికాస్ వర్డ్ లో మాత్రం మనకు ఆ ఫీచర్ ఉంటుంది, ఎక్సెల్ లో ఇమీడియట్ గా కనిపించదు ఫీచర్. అందులోనే సమ్ కంట్రోల్ F1 F3 సమ్ ఏదో అలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. ఓకే, ఒక ఫార్ములా. అండ్ ఇది కూడా స్మాల్ లెటర్స్, దిస్ ఇస్ లోవర్. లోవర్ టెక్స్ట్ ఏంటి, అన్ని లోవర్. ఇప్పుడు కొన్ని టెక్స్ట్ మనకి స్మాల్, క్యాప్టెడ్, లైక్ ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ క్యాపిటల్ వచ్చి మిగతా స్మాల్. తన ఇష్టం వచ్చినట్టు వచ్చింది, బట్ ఐ వాంటెడ్ ప్రాపర్ అంటే ఐ కెన్ గివ్ దిస్ కమ్ ఎగ్జాక్ట్లీ. సో లోవర్, అప్పర్ అండ్ ప్రాపర్, మ్యాచ్, అలాగే ఫైండ్ అండ్ సెర్చ్. సో ఇది నువ్వు ప్రాక్టీస్ చేయి. అండ్ వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ లో ప్రతి కాన్సెప్ట్ ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడే కదా నువ్వు దాన్ని కరెక్ట్ గా చేయగలవు. అంటే వేర్ ఐ హ్యావ్ టు యూజ్, లెర్నింగ్ ఎక్సెల్ ఇస్ వన్ థింగ్, బట్ వేర్ వీ హ్యావ్ టు గో అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ ఎగ్జిక్యూట్ ఇట్, యూ విల్ ఫర్గెట్ ఇట్. మనం యూజ్ చేయట్లేదు కాబట్టి. సో ఎక్కువగా నువ్వు ఏది నేర్చుకున్నా సరే అది యూజ్ చేయడానికి ట్రై చేయి. ట్రై అండ్ ఒక టు డూ లిస్ట్ ఒకటి తయారు చేసుకో, చిన్నది, ఎందుకంటే ఫార్ములాస్ నేర్చుకుంటున్నావు కాబట్టి. చెక్ లిస్ట్ చెప్తాం కదా, ప్రతిరోజు నేను ఏంటేం చేస్తాను, ఐ వాంట్ దిస్ చెక్ లిస్ట్. సో ప్రిపేర్ అ చెక్ లిస్ట్, ఆర్ ఎల్స్ ప్రిపేర్ యువర్ ఓన్ స్కోర్ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్, సంథింగ్ ఏదో ఒకటి తయారు చేయి. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకుందాం. చేయండి. ఏంటేం చెప్పాను, ఫస్ట్ సమ్, సబ్ టోటల్, తర్వాత సమ్ ప్రోడక్ట్, మ్యాచ్, ఫైండ్ అండ్ సెర్చ్, macro, macro, recording a macro.